ఎదుగుదలకు బాలల యొక్క వ్యక్తిత్వ వికాసానికి మనం ప్రతి పనిని వారికి అనుకూలంగా ఉండేటట్టుగా ఉంటూ వారికి సహకరిస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత నేటి సమాజానికి నేటి ఉపాధ్యాయ లోకానికి కూడా ఉంది. అందులో భాగంగా నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పాఠశాలల్లో మాకు 520 మంది బాలబాలికలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. వారందరికీ కావలసినటువంటి వసతుల ఏర్పాటు కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. విద్యాబోధనలో కావచ్చు, వారికి మధ్యాహ్న భోజన వసతులు కల్పించడంలో, మంచినీటి వసతులు కల్పించడంలో, కనీస అవసరాలు తీర్చడంలో మా ఉపాధ్యాయులందరి సహకారం తీసుకుంటూ ఈ విషయాన్ని మేము బాలలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అందులో భాగంగా మా పాఠశాలలో ఒక ఎన్సిసి వింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఎన్సిసి వింగ్ ద్వారా పిల్లల్లో దేశభక్తిని, పిల్లల్లో ప్యాట్రియాటిజాన్ని, పిల్లల్లో సమాజం పట్ల సేవా విధానాన్ని, విద్యార్థుల్లో సమాజం పట్ల మనం ఆలోచించే విధానాన్ని వాళ్ళందరికీ నేర్పుతూ చేసుకునేటటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం 40 మందికి మేము ట్రైనింగ్ ఇస్తూ మాకు వరంగల్ బెటాలియన్లో మంచి గుర్తింపు అవార్డు పొందినటువంటి విధానం కూడా మా పాఠశాలకు దక్కింది. అవార్డ్స్ ఎన్నో రకాలుగా మొదటి స్థానంలో నిలబడడం జరిగింది. ఇంకోటి ఎస్పీసీ అంటే స్పెషల్ పోలీస్ క్యాడెట్స్ అనేటటువంటి ఒక వింగు కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నాం. ఆ బాలల బాల్య దశలోనే ఆ రక్షణ వ్యవస్థ, తర్వాత సమాజం పట్ల మనం ఉండాల్సిన ప్రవర్తన, మనం ఉండాల్సినటువంటి క్రమశిక్షణ, మనం మెలగాల్సినటువంటి విధానాలన్నీ కూడా డిసిప్లిన్ను ఎస్పీసీ అండ్ ఎన్సీసీ, ఎన్జీసీ ద్వారా కూడా మేము ప్రతి సందర్భంలో, ప్రతి అంశంలో, ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్స్, సెలబ్రేషన్స్ ఏమున్నా కూడా మేము అన్నీ చేస్తూ పిల్లల్లో నెలకొల్పుతున్నాం, పిల్లలకు నేర్పుతున్నాం, పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఖచ్చితంగా వారికి కావలసినటువంటి అన్ని రకాల విధానాలు, అంశాలను, నైతిక విలువలను ప్రతి సందర్భంలో తెలియజేస్తూ బాల్య దశ బంగారు దశ, దాన్ని ఆనందోత్సవాలతో ఆనందంతో ఆ బాల్య దశలో నుండి యుక్త వయసు వచ్చేసరికి వయోజన దశలో దేశం పట్ల